నమస్కారం. జీటీపీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ రసాభాస. కాంగ్రెస్ బీజేపీ నాయకుల తోపులాట. ఉద్యోగుల 5 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి. సిరిసిల్లాలో మహాధర్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ చైర్మన్ మార జగదీష్, కన్వీనర్ ఏలూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహాధర్నాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ ప్రవీణ్ కుమార్, జిల్లా కన్వీనర్ సయ్యద్ జబీ ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయ గేట్ ఆవరణలో జరిగిన ఈ ధర్నాలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ప్రధానంగా 5 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వాటిలో నూతన పీఆర్సీ ప్రకటించడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడం ఉన్నాయని తెలిపారు. ఇవి కొత్తగా కోరుతున్న డిమాండ్లు కాదని, గతంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేనని నాయకులు స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులు భారీగా పెరిగిపోయాయని, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 డిఏలు పెండింగ్లో ఉండడం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని పరిస్థితి అని అన్నారు. అన్ని జిల్లాలలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇచ్చిన పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికులందరం కలిసి ఈ యొక్క నిరసన దీక్ష ధర్నా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినాయి. ఈహెచ్ఎస్ ను అమలు చేస్తామని చెప్పి మా జీతాల నుండి నెల నెల ఇంత అమౌంట్ ను కట్ చేయడం జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వ హాస్పిటల్లకు వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అందజేయడం లేదు. అదే విధంగా సిపిఎస్ కి వచ్చేసరికి ప్రభుత్వం మేనిఫెస్టోలనే పెట్టడం జరిగింది, కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అదే విధంగా 2వ పీఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులను అన్నిటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా యొక్క ఉద్యోగ సోదరులు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తుంటే మా యొక్క దీక్షలను కానీ రాష్ట్ర జేఏసీ ఏ పిలిపించినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని జిల్లాలకు ఆదర్శవంతంగా ఉండి అన్ని అమలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ యువత ఎక్కువ ఉన్నది కాబట్టి మేము ఏ ఉద్యమానికైనా రాష్ట్ర జేఏసీ ఇచ్చే ఏ పిలుపులో ఏ ఉద్యమంలో అయినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగస్తులు ముందుండి పోరాటం చేసి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను అన్నింటినీ కూడా నెరవేర్చుకునేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బీజేపీ మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఘర్షణ వాతావరణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రాంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను నిలదీశారు. దీంతో బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నాయకులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నాయకుల తోపులాటలో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు, మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు, మరి మేము అడుగుతా ఉన్నాం ఒకటే, మరి ఈ సభలో ఎవరిని అగౌరవపరచలేదు, ఎవరిని ఏమి అనలేదు. మరి దౌర్జన్యంగా దాడులకు వల్గర్ మాటలు మాట్లాడుకుంటూ, బూత్ మాటలు మాట్లాడుకుంటూ మాపై దాడికి దిగొచ్చిన ఈ నాయకుల సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తూ ఉన్నాయి.
మేము అనుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే రౌడీల రాజ్యం వస్తుంది, గూండాల రాజ్యం వస్తుందని ముందే చెప్పాము. ఇప్పుడు చూస్తున్నాము. మరి మేము అడిగింది ఒకటే, గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రభుత్వ విప్లవాన్ని అడుగుతున్నాము. ఈ స్మార్ట్ కార్డు మీద ఎందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టలేదని అడిగినాము. దానికి సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో ఏదో 4 ముక్కలు చెప్పి పారిపోయే ధోరణిలో మాట్లాడుతూ ఉంటే మేము ఖండిస్తూ ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉంటే మేము ఖండిస్తూ ఉంటే అయ్యా మా ఫోటో మా గౌరవ నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేరు అని చెప్పేసి అంటూ ఉంటే మీరు చెప్పకుండా ఏదో మాటలు చెప్పి మీ కార్యకర్తలను మాపై దాడులకు దిగేటట్టు ప్రోత్సహిస్తే మేము ఖచ్చితంగా అడుగడుగునా అడ్డుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దయచేసి మరి కరోనా టైం నుంచి ఇప్పటి వరకు రూపాయి లేకుండా, ఒక్క అనా పైసా లేకుండా ఉచితంగా ఇస్తున్న గౌరవ నరేంద్ర మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టలేరు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, ఈ గౌరవ ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నా, దయచేసి మీరు దీనికి వివరణ ఇవ్వండి. వివరణ ఇవ్వకుండా పారిపోయే ధోరణిలో మీరు పారిపోతూ ఉంటే మరి ప్రజలకేం సమాధానం చెప్తారు? మేము చెప్తా ఉన్నాం, ఉచిత సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యం ఇస్తున్నది ప్రజలకు తెలుసు, ఏ విధంగా సన్న బియ్యం ఇస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు హనుమకొండకు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వెళ్తున్న తమ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు అండగా నిలవడానికి వెళ్తే అరెస్టులా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడవద్దని, వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపే వరకు, జీవో నెంబర్ 97ను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కంచర్ల రవిగౌడ్ తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, అరెస్టు చేసిన హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడికి పోవాలని చూస్తే హన్మకొండ పోలీస్ స్టేషన్కు అతి దారుణంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం చేనేత చౌక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలపడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 97 జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమం చేసింది. అక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు వారం 10 రోజుల నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టం. అయ్యా ముఖ్యమంత్రి గారు, 100 సంవత్సరాల కలిగిన పాలిటెక్నిక్ ఏదో చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్లకు విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ప్రజా పాలనలో ఒక ఎమ్మెల్యే హరీష్ రావు గారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా న్యాయం కోసం అక్కడ విద్యార్థులకు ఒక అండగా నిలబడేందుకు పోతే అరెస్ట్ చేయడం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలనని నేను ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల భవిష్యత్తు మీరు ఆటలు ఆడద్దని మా హరీష్ రావు గారు అక్కడికి పోతే మీరు ముందస్తుగానే అరెస్టు చేయడాన్ని అక్కడ హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తలు అలాగే నాయకులు పొద్దున్న నుంచి నిర్బంధించడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ఇప్పటికైనా మా హరీష్ రావు గారితో సహా కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళను విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థులతో చెలగాటమా?
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. దీనివల్ల వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. సర్టిఫికెట్ల నిలిపివేత, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజులు రాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీంతో విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని, తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆందోళనల హెచ్చరిక, ఫీజుల బకాయి, బీజేపీ లడాయి నినాదంతో విద్యార్థుల హక్కుల కోసం బీజేవైఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు యువతతో కలిసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు. స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. దానివల్ల పై చదువులకు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు, నిరుపేద విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. వారు పై చదువులకు వెళ్ళలేక ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ మేనేజ్మెంట్లకు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సిగ్గులేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇకనైనా కళ్ళు తెరిచి వారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బకాయి ఉన్నదో ఆ బకాయి మొత్తాన్ని పూర్తిగా చెల్లించి, అంతేకాకుండా రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కూడా వెంటనే విడుదల చేయాలి. రేపటి రోజున విడుదల చేయకపోతే కనుక బీజేవైఎం రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నది. ఒకవేళ కనుక రేపటి రోజున ఈ ఫీజులు కనుక పూర్తి బకాయి చెల్లించకపోతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బీజేవైఎం రాజన్న సిరిసిల్ల శాఖ తరఫున కొట్లాడడానికి ఎంతటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కొట్లాడమే కాదు, అవి వచ్చేంత వరకు మేము విశ్రమించమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ, వీలన్నంత త్వరగా ఫీజుల బకాయే కానీ ఏదైతే రియంబర్స్మెంట్ ఉందో రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయి, లేకపోతే కనుక రేపు నిన్ను గద్దెదించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్. సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ఎజెండాగా పెట్టి చర్చించి వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పనులు బంద్ చేసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కమిషనర్ కాదిర్ పాషాకు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారి సమస్యలను అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు అందించాల్సిన బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు, ఇతర రక్షణ సామాగ్రిని వెంటనే అందించాలని కోరారు. 60 సంవత్సరాలు పైబడిన అలాగే మృతి చెందిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించకపోవడంతో కార్మికుల సంఖ్య తగ్గి ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై తీవ్రంగా పనిభారం పెరిగిందని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్, పాలకవర్గాలకు కూడా వినతి పత్రాలు అందించడం జరిగింది. మరి ప్రధానంగా మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి ఇవ్వవలసినటువంటి మరి బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, ఇతరత్ర మరి వస్తువులను వెంటనే అందించాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి 60 సంవత్సరాలు పైబడి చనిపోయినటువంటి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోకపోవడం వలన మరి రోజు కార్మికులు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద విపరీతమైనటువంటి పనిభారం పెరిగింది కాబట్టి వెంటనే అదనంగా సిబ్బందిని నియమించాలి. దాంట్లో చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల కుటుంబ సభ్యులనే మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనిలో పెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా మన సిరిసిల్ల మున్సిపల్కి సంబంధించినటువంటి 2009 నుంచి 2012 వరకు కార్మికులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ సమస్యను పరిష్కరించి పిఎఫ్ డబ్బులను కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని, పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ, ఐడెంటిటీ కార్డులు అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఏదైతే రాబోయే ఈ నెల చివరిలో
కౌన్సిల్ సమావేశం ఉన్నది కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం కూడా ప్రత్యేకంగా కార్మికుల సమస్యల మీద ఎజెండా పెట్టి చర్చించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి ప్రతిరోజు అనునిత్యము కష్టపడి పనిచేస్తేనే సిరిసిల్ల పట్టణం అనేది పరిశుభ్రంగా మరి పచ్చదనంగా ఉంటుంది కాబట్టి మరి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పాలకవర్గం కావచ్చు అధికారుల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే కనుక మరి సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో మరి కార్మికులందరం కూడా అవసరమైతే పనులు బంద్ చేసి విధులు బహిష్కరించి సమ్మె కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలోని 2వ వార్డులోని శాత్రాజుపల్లి రెడ్డి సంక్షేమ సంఘం వద్ద కృష్ణ సింధూర నేత్ర కేంద్రంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురికి నేత్ర పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి వైద్యులు సూచనలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్ళజొల్లు పంపిణీ చేశారు. మరింత వైద్యం అవసరమైన వారికి తదుపరి చికిత్సకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి, సొసైటీ చైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి మంచి స్పందన రావడం సంతోషకరమన్నారు. ఈ శిబిరం నిర్వహించిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్వి ప్రసాద్ కంటి వైద్య నిపుణులు మా శాతరాయిపల్లి వార్డులో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి మా శాతరాయిపల్లి గ్రామ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు ఏదైనా ఇలాంటి ఉచితాలు అంటే ఆరోగ్యరీత్యా ఎవరైనా మా గ్రామానికి ఇస్తే వారికి మేము చేదోడు వాదోడుగా ఉండి వారికి ఏ సహాయ సహకారాలైనా అందించడానికి మా గ్రామ పక్షాన మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ గ్రామానికి విచ్చేసిన వాళ్ళ వైద్య బృందానికి మరో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా పక్షాన కృతజ్ఞతలు. మరియు ఈ నిర్వహణ కోసం రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఇచ్చినటువంటి సంఘ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కుక్కల బెడలతో విసిగిపోయిన వేములవాడ గాంధీనగర్ వాసులు రంగు నీళ్లు డబ్బాలతో చెక్ పెట్టారు. వినూత్న ఆలోచనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. వేములవాడలో గాంధీనగర్ వీధిలో ఏ ఇంటి ముందు చూసినా రంగు నీళ్ల డబ్బాలే కనిపిస్తున్నాయి. ఇదేమిటని చూసిన వారంతా ఆశ్చర్యపోతుండగా వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు కాలనీవాసులు వినూత్నంగా ప్రయోగం చేశారని స్థానికులు తెలిపారు. కాలనీలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, వీధులు అపరిశుభ్రంగా చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కుక్కలు ఇళ్లలో కూడా చొరబడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఇంటి ముందు రంగు నీళ్లతో నింపిన డబ్బాలను ఏర్పాటు చేశారు. రంగు నీళ్ల డబ్బాలు పెట్టిన తర్వాత కుక్కలు ఇళ్ల వైపు రావడం తగ్గిందని, ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. వీధి కుక్కల సమస్య నుంచి రక్షణ పొందేందుకు రంగు నీళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రస్తుతం గాంధీనగర్ వీధిలోని ప్రతి ఇంటి ముందు రంగు నీళ్ల డబ్బాలు దర్శనమిస్తుండడం ఆశ్చర్యాన్ని, అంతకు మించి వినూత్న ఆలోచనలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. చెప్పిరు అట్లా అటు సైడ్ చూసి మేము చేసినాం అట్లనే. వస్తున్నాయి అయినా కానీ ఎరుగుతలేవు, అప్పుడు వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయని తిన్నాము, ఫస్ట్ వేసి పెడుతున్నాం. అయినా కానీ మళ్ళీ వేరే కాడ ఎరుగుతున్నాయి. మీ ఇంటికి వస్తున్నాయి కుక్కలు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ రసాభాస, కాంగ్రెస్ బీజేపీ నాయకుల తోపులాట. ఉద్యోగుల 5 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి, సిరిసిల్లాలో మహాధర్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.